సదోదిత అంటే ఉదిత అంటే ప్రకాశిస్తూ ఉండడం, ఉదయించడం అంటే ఎప్పుడు సదా ఆవిడ ప్రకాశంతోనే ఉంటుంది అన్నమాట. ఉదయించే ఉంటుంది, అస్తమించడం కాకుండా సదా ఉదిత, ఎప్పుడు ప్రకాశంతోనే ఉంటుంది అనమాట అమ్మవారు. అంటే ఉదిత నామైన సూర్యుడి గురించి చెప్పుకున్నాం, సూర్యుడి లాంటిది అనమాట ఉదిత. ఉదిత అంటే సూర్యశక్తి గురించి చెప్పుకున్నామంటే ఆవిడ ఎప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూనే ఉంటుంది అనమాట. అది కాక సత్సు ఉదిత అనే అర్థం చెప్పారు దీనికి. సత్సు ఉదిత అంటే సత్పురుషుల యందు ఉంది అని. సత్పురుషులు అంటే అన్ని సత్కార్యాలే చేస్తూ ఉండేవాళ్ళు సత్పురుషులు, వాళ్ళ యందు జ్ఞాన రూపంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రకాశంతో సదోదిత అనే మాట దానికి కూడా చెప్పారు. ఇంకొకటి మన మైత్రేయ ఉపనిషత్తులో ఒక విషయం చెప్పారు సదోదిత గురించి. ఆకాశంలో సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు, సాయంత్రం అస్తమిస్తాడు, ఇంకా మళ్ళీ రేపు పొద్దున వరకు ఉదయిస్తాడు. కానీ హృదాకాశే చిత్ ఆదిత్య సదా భాసతి భాసతి నా అస్తమేతే నచోదేతి అని ఈ వాక్యం మైత్రేయ ఉపనిషత్తులో చెప్పారు. ఆ ఆకాశంలో సూర్యుడు పొద్దున ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు, కానీ హృదయాకాశంలో ప్రతి హృదయంలో ఉన్న చిత్ రూపం ఉండే ఆ ఆకాశంలోని ఆ సూర్యుడు, చిత్ అనే సూర్యుడు ఆయన ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. సదా భాసతి భాసతి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. నా అస్తమేతి అస్తమించడం, నాతో చేసి ఉదయించడం అస్తమించడం అనే కార్యక్రమం లేదు, ఎప్పుడు సదా ప్రకాశిస్తూనే ఉంటాడు. అది సదోదిత అంటే ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడంటే దీని గురించి చెప్పారు. ఆకాశంలో సూర్యుడు కాదు, పైగా సదా ఉదిత ఎప్పుడు ఉదయించడం అంటే మళ్ళీ రావడం అంటే ఏంటంటే భక్తులు ఎప్పుడైతే ఆమెను గురించి తలుచుకుంటారో అప్పుడప్పుడల్లా ఉదయించినట్టు హృదయంలో ఆవిడ యొక్క ఉనికిని తెలియజేస్తుంది అనే అర్థం కూడా చెప్పారన్నమాట. ఉదిత అంటే ఉదయించడం అనే అర్థంతో కూడా చెప్పారు. మనం ఎప్పుడైతే ఆమెను ధ్యానిస్తామో మన హృదయంలో ఆవిడ యొక్క ఉనికిని ఫీల్ అవుతాం అనమాట. అది సదా ఉదిత. ఇప్పుడు మామూలు సూర్యుడు మనం కావాలన్నప్పుడు రాడు, తెల్లవారుతానే వస్తాడు. అర్ధరాత్రి ఆయన తలుచుకుంటే ఆయన కనపడ్డు. కానీ హృదయాకాశంలో ఉన్న ఈ సూర్యుడు మాత్రం మనం ఎప్పుడు అర్ధరాత్రి తలుచుకున్నా కూడా వెంటనే ఆవిడ ఉనికిని మన హృదయంలో తెలియజేస్తుంది. కాబట్టి సదా ఉదిత అంటే అప్పుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అయినట్టుగా మనకు చూపిస్తుంది. కాబట్టి సదా ఉదిత, ఉదయించడం అనేది అట్లా చెప్పారు. కానీ ఎప్పుడు సదా భాసతి భాసతి ఆవిడ లక్షణం ఎప్పుడు ఉంటుంది, ఎక్కడి నుంచో రాక్కర్లేదు, అక్కడే ఉంది, ఎప్పుడు ప్రకాశిస్తుంది. కాబట్టి మనం భక్తిగా తలుచుకునేటప్పటికి మన ఊహలోకే అది వస్తుంది అనమాట. అది అలా ఉదయిస్తుందని. ఇది సదోదిత అనే దానికి ఎప్పుడు మన హృదయంలో ఉంది సదా, మనం తలుచుకోవటమే. దేవుడు ఎప్పుడు కూడా చైతన్యమూర్తి కాబట్టి ఆయనకి జడత్వం లేట, మనుషులకి జడత్వం ఉంటుంది కానీ ఈశ్వరుడి శక్తికి జడత్వం లేదు కాబట్టి తలుచుకోగానే పలుకుతుంది. మనుషులు అయితే పలకరించినా పలకపోవచ్చు, ఎందుకంటే జడులు కాబట్టి అని శంకరాచార్యుల వారు శ్లోకం చెప్పారు. మనుషులకు జడత్వం ఉంటుంది, పక్కన వాడు పలకరించినా పలకడు, గాని భగవంతుడు శక్తి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు చైతన్యం కాబట్టి వెంటనే అది జవాబిస్తుంది అని. సదోదిత ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆవిడ ఉనికిని తెలియజేస్తుంది అని చెప్పి అది సదోదిత. సదా తుష్ట ఎప్పుడు, తుష్ట అంటే ఆనందం, తృప్తి. తుష్టి అంటే తృప్తి. అసలు సత్ అంటే జ్ఞానం. ఆవిడ జ్ఞానము ఆనందం ఆవిడ రూపు కదా, సత్ ఆనందం. సదా ఆనందంతోనే ఉంటుంది కాబట్టి తృప్తిగానే ఉంటుంది. ఆనందం ఉన్న తర్వాత ఇంకా తృప్తిగాకే ఉంది. సదా ఆనందం, సచ్చిదానందం. ఆవిడ సచ్చిదానంద రూపుడు, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఆవిడకి ఏ కొరత లేదు సృష్టి లేకపోవటానికి, ఎప్పుడు తృప్తి. ఆవిడకి కావాల్సింది ఏమీ లేదు, అన్ని ఉన్నాయి కాబట్టి ఎప్పుడు సృష్టిగా అంటే తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే సచ్చిదానంద మూర్తి ఆవిడ లక్షణమే ఎప్పుడు ఆనందంగా ఉండడం అన్నమాట. తుష్ట అంటే ఆనందం, తృప్తిగా ఆనందంగా ఉంది. ఆ సదా తుష్ట ఎప్పుడు ఆవిడ తృప్తిగా ఆనందంగానే ఉంటుంది. తరుణాదిత్య పాటల ఆవిడ తత్వం, ఇది తత్వం చెప్తున్నారు, మళ్ళీ రూపం చెప్తూ ఉంటారు. తరుణాదిత్య పాటల ఇప్పుడు మళ్ళీ ఆవిడ రూప ధ్యానంలోకి వచ్చారు. అమ్మవారిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటారు. అమ్మవారిని, అయ్యవారితో కూడిన అమ్మవారిని ఈ సహస్రనామంలో మొత్తం అక్కడక్కడ మనకి ఇది వస్తూనే ఉంటుంది. అమ్మవారి రూపాన్ని మళ్ళీ మధ్యలో చెప్తూ ఉంటారు. తరుణాదిత్య పాటల అంటే తరుణ ఆదిత్య అంటే యంగగా ఉన్న సూర్యుడు అనమాట. ఉదయ సూర్యుడు లాగా ఉంటుంది ఆవిడ కలర్, రూపం. ఆవిడ రూపం ఏంటంటే తరుణాదిత్య పాటల ఉదయిస్తున్న సూర్యుడు లాగా కనబడుతుంది అని. అంటే కొందరు తరుణాదిత్యుడు అంటే ఉదయించే సూర్యుడు అని కొందరు చెప్పారు. బాగా ప్రకాశం వచ్చిన తర్వాత మధ్యాహ్నం సూర్యుడు అని కొందరు చెప్పారట. కానీ ఇక్కడ పాటల అన్నారు కాబట్టి ఎరుపు కలిసిన తెలుపు అన్నారు కాబట్టి మధ్యాహ్నం సూర్యుడు అయితే బంగారు రంగు అని చెప్పాలి. పాటల అన్నారు కాబట్టి ఎరుపు రంగును సూచిస్తుంది కాబట్టి ఉదయ సూర్యుడినే తీసుకోవాలన్నారు. ఎందుకంటే మనం ఉదయ సూర్యుని గురించే చెప్పుకున్నాం. ఎందుకంటే అమ్మవారు ఉదయించినప్పుడు
ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఎర్రగా వచ్చి ఆవిడ ఎరుపులో మొత్తం మునిగిపోతున్నాయి. ఆమె లక్షణం ఎరుపే కదా, కాబట్టి ఉదయ సూర్యుడినే తీసుకోవాలి అని చెప్పారు పెద్దలు. ఇక్కడ తరుణాదిత్య పాటల అంటే పొద్దున ఉదయించినప్పుడు మంచి అరుణవర్ణంతో ఆవిడ అరుణ కదా, ఆవిడ అరుణ కరుణాతరంగితాక్ష, ఆవిడ అరుణ కాబట్టి ఆవిడ ఎర్రగానే ఆ రూపంతోనే ఉంటుంది. కాబట్టి అరుణ రూపంలోనే ఇక్కడ ఈ కరుణాదిత్య పాటల అంటే ఆ రూపాన్నే తీసుకోవాలన్న అరుణాం కరుణాతరంగితాక్షయం దుతపాశాంకు సుప్రభాన జాపం అనేది ఇక్కడ ధ్యానం చేసుకోవాలన్నమాట. ఆ రూపం ఆవిడ రూపాన్ని గురించి మధ్య మధ్యలో ఆవిడ దివ్యమంగళ విగ్రహాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎందుకంటే తత్వంలోకి పోతే అబ్స్ట్రాక్ట్ లో ఉండిపోతే కొంతసేపటికి విసుగు రావచ్చు, అందుకని ఆ రూపాన్ని మళ్ళీ చెప్తూ ఉంటారు అనమాట. తర్వాత దక్షిణారాధ్య అనే ఒక నామం, తర్వాత తరుణాదిత్య పాటల తర్వాత దక్షిణారాధ్య అని నామం. దక్షిణ అంటే దక్షత, ఇది సమర్థత అన్నమాట. సమర్థతకు ఆవిడ చెప్పుకోకపోతే ఇంకెవరిని చెప్పుకోవాలి? సృష్టి స్థితి లయ అనే పంచకృత్యాలు నిరంతరం చేస్తూ ఇప్పుడు సృష్టించిన ప్రపంచాన్నంతా రక్షిస్తూ మళ్ళీ లయం చేస్తూ ఇన్ని కార్యక్రమాలందరికీ ముక్తి ఇస్తూ ఇంత సమర్థత చేస్తుంది. కాబట్టి ఆవిడ సమర్థతకేమీ లోపం లేదు. దక్షిణ ఆవిడ మంచి సమర్థురాలు, అన్ని చేస్తోంది కాబట్టి దక్షిణ. తర్వాత దక్షిణ అనే అర్థానికి ఆవిడ మనసు, ఆవిడ స్వభావం కూడా చెప్తున్నారు అనమాట. సరళోదార అనే అర్థం చెప్పారు. దక్షిణ అంటే సమర్థత మాత్రమే కాదు, సరళోదార అంటే రుజు స్వభావం, త్రికరణ శుద్ధి, నిష్కపటం, ఉదారం, ఇవన్నీ అట ఆ సరళోదార అనే మాటకి. ఈ దక్షిణ అనే అర్థం అనే మాటకి సరళోదార అనే మాట చెప్పి దానికి అర్థం చెప్తున్నారు. త్రికరణ శుద్ధి, సరళం అంటే త్రికరణ శుద్ధి, సరళ రేఖ లాగా ఉండడం అనమాట. సరళ రేఖ అంటే స్ట్రెయిట్ లైన్, ఏ వంకరలేంది కదా, అందుకనే సరళంగా త్రికరణ శుద్ధిగా రుజు స్వభావంతో ఆవిడ దగ్గర ఏ కపటం లేదన్నమాట. నిష్కపటంగా, ఉదారంగా, చాలా దయతో, అంటే చాలా ఫ్రీగా అనమాట. ఉదారంగా అంటే ఉదారంగా దానం చేస్తాడంటే లిమిట్ లేకుండా చేస్తాడని, ఆ లిమిట్ లేకుండా ఇస్తుంది ఏదన్నా కూడా ఆవిడ. ఆ ఉదారత, ఈ రెండు ఉన్నాయి ఆవిడ. ఆ దక్షిణ అనే దాంట్లో సమర్థతే కాదు, ఇవి రెండు కూడా ఉన్నాయన్నమాట. దక్షిణ అసలు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ దక్షత మొత్తం ఈ దక్షతే కాకుండా అత్యంత దుఃఖ నాశనం చేసే గురు స్వభావ రూపిణి అని చెప్పారు. మొత్తం అర్థాలు తీసుకుని ఆవిడ ఆ సమర్థత అంతా ఇది మాత్రమే కాదండి, అత్యంత దుఃఖ నాశనం. అత్యంత దుఃఖం అంటే అసలు ఆఖరి వచ్చేది మృత్యువు. జీవితంలో అన్ని వచ్చే దుఃఖాలన్నీ కాకుండా ఆఖరిని వచ్చేది మృత్యువు. ఆ మృత్యు అనేది భయంకర దుఃఖం. కాబట్టి దాన్ని కూడా తీసేసే గురు స్వభావరాలు, అంటే గురువు గారుగా వచ్చి ఆవిడ గురు రూపంలో మనకు దీక్ష ఇచ్చి మనల్ని దక్షులుగా, అంటే దాని సాధకులుగా తయారు చేసి, ఉపాసకులుగా తయారు చేసి అన్ని ఆ పురుష అర్థాలన్నీ కూడా పొందుతూ ముక్తిని కూడా పొందే చేసేది గురు స్వరూపం కదా. కాబట్టి అదన్నారు అత్యంత దుఃఖనాశనం చేసే గురు స్వరూపిణి, అదన్నమాట దక్షిణ అనే మాటకి. దక్షిణారాధ్య, దక్షిణుల చేత ఆరాధింపబడుతుంది. దక్షిణులు అంటే ఇదే, నిష్కపటంగా, దాపరికలు లేకుండా, నిశ్చయంగా, అంటే దృఢంగా అమ్మవారిని నమ్మి ఉపాసన చేసే వాళ్లే దక్షులు. అంటే ఉపాసన చేసే దాంట్లో దక్షత కావాలట. ఉపాసన చెయ్యాలంటే శారీరకంగా, మానసికంగా కూడా ఒక శక్తి ఉండాలి. ధారణ చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఓర్పుతోటి 2 గంటల సేపు కూర్చొని జపం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, అర్చన చేయాలన్నా శరీరానికి కూడా బలం ఉండాలి, మానసికంగానూ బలం ఉండాలి. లేకపోతే అందులోనే ఎక్కువ రోజులు ఉండలేరు కదా, మళ్ళీ మధ్యలో మానేసి వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఆ దక్షిణ ఉండాలన్నమాట. అది అలాంటి వాళ్ళ చేత ఆరాధింపబడుతుంది. అంటే అలాంటి వాళ్లను తయారు చేసేది గురుస్వరూపుడు ఆవిడే అనమాట. దక్షిణులు కావాలి. దక్షిణులు అంటే ఇవి సంపాదించుకోవాలన్నమాట. శారీరకంగా, మానసికంగా దృఢంగా అందులో నిలిచి ఉపాసన చేసే శక్తి, అది రావడానికి గురువుని ఆశ్రయించి. గురువు ఫస్ట్ మంత్రం ఇచ్చేటప్పుడు వెళ్ళగానే గొప్ప గొప్ప మంత్రాలు ఇవ్వరు గురువులు. ముందు చూస్తారు దక్షత, గమనిస్తారు వీళ్ళకి ఎంత శక్తి ఉంది, ఏ మంత్రం ఇస్తే వీళ్ళు చేయగలరు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు, వృద్ధి పొందుతున్నారా లేదా, దానికి గైడెన్స్ ఇస్తూ వాళ్ళను తయారు చేస్తూ సమర్థత రాగా పై మంత్రాలు ఇస్తూ వెళ్తారు. ఆఖరికి ముక్తిని ఇచ్చే మంత్రాలు కూడా ఇస్తారనమాట. అందుకని గురు స్వరూపిణి అన్నారు. ఆ గురువు గారి దయ వల్లనే మనకి దక్షత వస్తుంది. దక్షిణ ఆరాధ్య, అటువంటి వారి చేత ఆరాధింపబడుతుంది. ఆ ఆరాధన ఆవిడకి ఇష్టం. ఎందుకంటే వాడు పూర్తిగా మనస్ఫూర్తిగా కపటం లేకుండా ఇలా తయారు చేస్తే మంచి దీక్షతో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పూజని ఆవిడ సంతోషంగా స్వీకరిస్తుంది అనమాట.
అది దక్షిణారాధ్య. దక్షిణల చేత ఆరాధింపబడుతుంది దక్షిణారాధ్య. దక్షిణ ఆరాధ్య ఒకటే కాకుండా దక్షిణారాధ్య, ఆ దక్షిణారాధ్య అని కలిపి మాట ఉంది. ఇది దక్షిణ అదక్షిణారాధ్య అనే అర్థం కూడా ఉంది దీంట్లో. దక్షిణలు మాత్రమే అమ్మవారిని పూజించట్లేదు, అదక్షిణలు కూడా పూజిస్తున్నారు. అంటే సమర్థత లేని మామూలు మనలాంటి వాళ్ళు కూడా అమ్మవారిని అర్పిస్తున్నాం కదా, సో అదక్షిణారాధ్యులు కూడా చేస్తున్నారు. సో వాళ్ళని కూడా ఆవిడ వదిలేదన్నమాట. అదక్షిణారాధ్యులు అంటే మనలాంటి మామూలు వాళ్ళు అమాయకంగా ప్రేమగా పూజించే వాళ్ళంట. అదక్షిణలు కూడా భక్తిగా ఆవిడ ఎంత శ్రద్ధతో అమాయకంగా వాళ్ళు ఆవిడే కావాలనుకుని, అంటే దీక్ష దక్షిణ లేకపోయినా కూడా ఎంత చేస్తున్నారు మనలాంటి వాళ్ళందరూ. చక్రార్చనలు అవన్నీ చేయకపోయినా పూజలు ఆరాధనలు జపాలు పారాయణలు ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ చేత కూడా ఆరాధింపబడుతోంది. అప్పుడు అలా ఎవరికి తగినట్లు వాళ్ళకి దక్షిణ అదక్షిణారాధ్య అంటే అమాయకులు మాత్రమే చేస్తున్నారని కాదు, వాళ్ళని కూడా చూస్తుంది. ఏంటంటే ఉదార అని చెప్తారు కదా, సరళోదార అనే చోట ఉదారత అంటే ఆవిడ ఉదారమైన దయ ఎలా చూపించారంటే మామూలు అమాయకులు కూడా నమస్కారం చేసి అమ్మా నువ్వు తప్ప గతి లేదమ్మా రక్షించమని మనవాళ్ళు మామూలుగా పారాయణ చేసేవాళ్ళు వచ్చినా వెంటనే ఆవిడ మనందరి యొక్క లోపాలు ఎన్నకుండా వెంటనే అనుగ్రహిస్తున్నారు. అదే ఆవిడ ఉదారత. అలా చేస్తుంది ఆవిడ, అలా మనల్ని కూడా రక్షిస్తుంది. అదక్షిణలను కూడా రక్షిస్తుంది అనమాట. అలా చెప్పారు. తర్వాత దక్షిణ అదక్షిణారాధ్య అంటే ఈ అమాయకులు మామూలు వాళ్ళనే కాదు. అదక్షిణులు అంటే వామాచారం, దక్షిణాచారం వామాచారం అని 2 పద్ధతులు ఉన్నాయి స్త్రీ విద్యలో. వాళ్ళు వామాచారులు కూడా పూజిస్తున్నారు, అదొక పద్ధతిలో. దక్షిణాచారం అంటే వేద సమ్మతంగా బ్రహ్మజ్ఞానంతో చేసేది దక్షిణారాధన, దక్షిణాచారం. వామాచారం అంటే వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. వాళ్ళ నైవేద్యాలు పూజలు అన్ని కూడా వాళ్ళు వేరే వేరే అర్థాలు తీసుకుని చేస్తారు వామాచారులు. వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ వాళ్ళకు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అదే వస్తుంది. భగవంతుడు ఏం చెప్పాడు, యో యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. భగవంతుడు ఏం చెప్పాడంటే ఎవరు నన్ను ఎలా ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళకి ఆ విధంగా అలాంటి ఫలిత అనుగ్రహాన్నే ఇస్తాను అని చెప్పాడు భగవద్గీతలో. అమ్మవారు అదే ఏంటంటే వాళ్ళు వామాచారంగా చేస్తే దానికి తగినది ఎలా ఇవ్వాలో అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే మనతో పోల్చుకోక్కర్లేదు. కానీ ఆవిడ దక్షిణాచారాన్నే సమయాచారం అంటారు. మనం ఎన్నోసార్లు ఈ సహస్రనామంలో సమయాచారం గురించి చెప్పుకున్నాం. ఈ సమయాచారమే దక్షిణాచారం. సమయాచారం అంటే ఆవిడికి ఇష్టం. రెండిట్లో సమయాచారం అంటే ఆవిడకి ఇష్టం. ఎందుకంటే ఇది వేద ప్రచోదితం, వేద పద్ధతిలో ఉంటుంది, బ్రహ్మజ్ఞానం ఇస్తుంది, ముక్తినిస్తుంది. అటువంటి పద్ధతిలో ఉంది కాబట్టి ఈ ఆచారం ఆవిడకి ఇష్టం. వామాచారులు కూడా వాళ్ళ పేరు చూడు సహస్రనామంలో వచ్చింది. అంటే ఏంటి, వాళ్ళకు కూడా ఏదో ఉంది అనమాట. ఎంతో అదృష్టం ఉంటే గానీ అదైనా చేయరు కదా, అసలు ఆవిడ జోలికే రారు. అందుకని వాళ్ళకి తగినది ఇస్తుంది, కానీ వాళ్ళని కూడా రక్షిస్తుంది. రెండిట్లో ఈ సమయాచారం దక్షిణాచారమే మంచిది, అమ్మవారికి ఇష్టమైనది అని. మనం చేస్తున్నది దక్షిణాచారం. సో ఇది దక్షిణ అదక్షిణారాధ్య ఇద్దరి చేత కూడా ఆవిడ ఆరాధింపబడుతుంది. ఎవరికి తగిన ఫలితాన్ని వాళ్ళకి ఇస్తుంది, అదనమాట. అప్పుడు ఇవన్నీ ఈ నామాలన్నీ చూసి కూర్చుని ఎదురుకుండా అమ్మవారు ఎదురుకుండా వీళ్ళ ఆరాధన చేస్తున్నాం మనం, వాళ్ళు అందరూ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆవిడ చూస్తుందట ఈ నామాల్లో ఉన్న అర్థాలు వీళ్ళ గమనించి నిధి చూసి ఆవిడ నవ్వుకుంటుందట. అందుకని ధరస్మేర ముఖాంబుజ ఎదురుకుండా కూర్చుని నవ్వుతుందట. కానీ దక్షిణ అనే దానికి ఇంకొకటి కూడా చెప్పారండి. ఈ దక్షిణ గురించి విడిగా ఒక పెద్ద విషయమే ఉంది. ఈ దక్షిణ అనేది ఆవిడ పేరుట. దక్షిణాదేవి ఆవిడ. దక్షిణాదేవి ఎక్కడో రాశాను అదంతా. ఈవిడ అసలు గోలోకంలో రాధాదేవి చెలికెత్తట దక్షిణాదేవి. అప్పుడు ఆవిడ పేరు సుశీలట. ఈవిడ ఏం చేస్తుందట, ఒక రాధాదేవి ఆ ఆదేశం ప్రకారం భూలోకానికి వచ్చి తపస్సు చేసి లక్ష్మీదేవి శరీరంలో ఐక్యం అయిపోయిందట. లక్ష్మీదేవి శరీరంలో ఐక్యం అయిపోతే మరి విష్ణుకు పత్ని కావాలి కదా. అప్పుడు ఎలాగా చూస్తుంటే విష్ణుమూర్తి యజ్ఞ రూపంగా వచ్చాట. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం వై విష్ణు అన్నారు. యజ్ఞం విష్ణు రూపంలో, విష్ణువే యజ్ఞ రూపంలో వస్తాదని. యజ్ఞం వై విష్ణు అని వచ్చినప్పుడు ఈవిడ లక్ష్మీదేవి శరీరంలోంచి దక్షిణాదేవిగా వచ్చి ఆ యజ్ఞ రూపుడైన విష్ణువుకి పత్ని అయిందట. సో దక్షిణాదేవి అంటే ఆవిడ ఆ సుశీల అని ఆ గోలోకంలో ఉన్నప్పుడు రాధ, భూలోకంలో ఉన్నప్పుడు లక్ష్మి ఆవిడే లక్ష్మీదేవిదే.
కాకపోతే అక్కడ ఆవిడ జలకత్తి సుశీల ఈ విధంగా వచ్చి దక్షిణాదేవిగా వచ్చి ఇక్కడ విష్ణు రూపుడైన యజ్ఞ రూపుడైన యజ్ఞేశ్వరుడు అంటారు. ఆ యజ్ఞ రూపుడైన విష్ణువుని పత్నిగా ఆయన చేపట్టింది అనమాట. సో అది విష్ణు. ఎందుకంటే యజ్ఞం అంతా అయిన తర్వాత పూర్ణాహుతితో పూర్తి కాదట. యజ్ఞం పూర్ణాహుతితో కార్యక్రమం అవుతుంది కానీ యజ్ఞం పూర్తయి ఫలితం రావాలంటే దక్షిణ ఇవ్వాలంట. ఈ దక్షిణాదేవి అనమాట. దక్షిణ ఇస్తేనే గాని యజ్ఞం పూర్తి కాదు. కాబట్టి ఇది యజ్ఞ ఫలితం రూపం అన్నమాట. ఈ దక్షిణ అంటే, ఈ దక్షిణాదేవి అంటే యజ్ఞ ఫలితాన్ని ఇచ్చే దేవత దక్షిణాదేవి. ఆ దక్షిణ ఇచ్చినప్పుడే ఆ యజ్ఞం పూర్తి అవుతుంది. కాబట్టి యజ్ఞ శక్తి యజ్ఞ ఫల స్వరూపిణి అని చెప్పారనమాట. ఈవిడ ఈ విషయం ఇక్కడ విష్ణు పత్ని అంటే దక్షిణాదేవి. ఈ దక్షిణ రూపంలో ఉన్న అమ్మవారు యజ్ఞ శక్తి, యజ్ఞ ఫల ప్రదాయిని ఈ దక్షిణ. సో అదొక కథ చెప్పారు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యజ్ఞాలు అన్ని ఒక హోమం చేసి ఓ ఆహుతులతో వేద మంత్రాలు చెప్తూ హోమాలు చేస్తే అది మాత్రమే కాదట యజ్ఞం. యజ్ఞాలు జపయజ్ఞం, తపోయజ్ఞం, ధ్యాన యజ్ఞం, ఇలా మామూలుగా మనం రోజు ఒక నియమంగా రోజు పారాయణ ఒక టైంలో చేస్తున్నా అది కూడా నామ పారాయణ యజ్ఞమే అవుతుందట. చింతన యజ్ఞం, ఇవన్నీ కూడా యజ్ఞాలే. అంటే భగవంతుని గురించి మనం ఆరాధన రూపంలో ఏ కార్యక్రమం చేసినా దాన్ని యజ్ఞం అన్నారు. ఆ యజ్ఞానికి కూడా దక్షిణ ఇవ్వాలట. అంటే అప్పుడే మనకి దాని ఫలితం వస్తుంది అనమాట. ఈ విధమైన వాటికి ఏమి ఇవ్వాలి అసలు యజ్ఞంలో? అక్కడంటే దక్షిణలు ఇస్తారు. ఋత్విక్కులకి అక్కడ చేసిన వాళ్ళందరికీ దక్షిణలు ఇస్తారు. అది దక్షిణ రూపం. మనం మానసికంగా ఇలా చేసే సంకీర్తన, భజన, పారాయణ ఇవన్నీ కూడా రోజు నియమంగా చేస్తుంటే అది యజ్ఞమేట. ఇవన్నీ కూడా ఈ యజ్ఞాల్లో కూడా దక్షిణ ఏ రూపంలో ఇవ్వాలి అని చెప్పి దానికి కూడా ఈ సూత సంహితలో చెప్పారట. ఏంటి ఏమేమి ఇవ్వాలంటే మనోదక్షిణ, మనస్సు ఒక దక్షిణ అట. మన మనస్ఫూర్తిగా అమ్మాయిని వేరే చింతన లేకుండా చేయాలి. మనోదక్షిణ, మనస్సు ఒక దక్షిణ అట. నిశ్చయ దక్షిణ, నిశ్చయం కూడా నిశ్చయంగా ఎప్పుడు ఇంకొక మార్చుకోకుండా ఒకే నిశ్చయంతో ఆరాధిస్తే అదొక దక్షిణ అట. తర్వాత ఈ మనోదక్షిణ ఇచ్చిన వాళ్ళు కష్టాలన్నీ తొలగిపోతాయట. మనస్సును దక్షిణగా సమర్పించుకుంటే. నిశ్చయం దక్షిణగా ఇచ్చుకుంటే మనకు కావలసిన కోరికలన్నీ పొందుతామట. నిశ్చయ దక్షిణ. భక్తి దక్షిణ, భక్తి ప్రేమ, అమ్మవారి ఎందుకు ప్రేమగా చేయాలన్నమాట. ఏదో విధిగా కాకుండా అమ్మవారిని పొందాలనే ప్రేమతో ఆశతోటి చేస్తే భక్తి దక్షిణ. దీనివల్ల శోకాలన్నీ పోతాయట. అసలు శోకం అనేది రాదట. దీక్షా దక్షిణ, దీక్ష. ఈ 4 దక్షిణలట. దీంట్లో దీక్షగా చేయాలి. ఏది కూడా ఒకరోజు చేసి ఒకరోజు మానేయకూడదు. అది దీక్ష కట్టుకున్న తర్వాత దాని నుంచి తప్పు వేరే చేయకూడదు. కాబట్టి దీక్షగా ఎప్పుడు ఇదే ఈ పారాయణం, నామ జపము, ధ్యానము ఏదో కూడా దీక్షగా చేస్తే అది కూడా దక్షిణట. దీనివల్ల కలుషాలన్నీ పోతాయట. మనలో ఉన్న పాపము, దోషాలు అన్ని కూడా పోతాయట దీక్ష వల్ల. ఈ 4 విధాలు మనస్సు, నిశ్చయం, భక్తి, దీక్ష అనే ఈ 4 రకాలుగా మనం ఆవిడకి దక్షిణ ఇచ్చుకోవాలట. ఈ 4 ఉండాలన్నమాట మనం చేసే ఈ యజ్ఞాలకి. ఈ 4 తోటి మనం గనక పారాయణ చేసినా యజ్ఞం చేసిన ఫలితమే వస్తుంది అనమాట మనకు కూడా. ఇవన్నీ కూడా యజ్ఞాలే కాబట్టి అది కూడా చెప్పారు. ఈ దక్షిణాదేవి అమ్మవారు. ఈ దక్షిణ రూపం అటువంటిది. దక్షిణ అదక్షిణారాధ్య చెప్పుకున్నాం. ఆవిడ వామాచారులు, దక్షిణాచారులు కూడా ఆవిడని ఆరాధన చేస్తారు. వాళ్ళకి ఎవరికి తగిన ఫలితాలు వాళ్ళకి ఇస్తుంది. కానీ ఇవన్నీ వీళ్ళందరూ చేస్తుంటే ఆవిడ చిరునవ్వు అప్పుడు ఎదురుగుండా కూర్చుంది, చిరుకి నవ్వుతుందట. నవ్వడం అనేది ఆవిడ ఆనందాన్ని చెప్తుందన్నమాట. ఇవన్నీ వీళ్ళు తెలుసుకుని ఈ విధంగా పాటించి చేస్తున్నారు, పర్వాలేదు అనుకుని ఆవిడకి సంతోషం అట. ఆ భక్తులందరూ జ్ఞానులు అవుతుంటే ఆవిడకి సంతోషం. ఎందుకంటే వాళ్ళని ఉద్ధరించడానికి ఆవిడే కదా అసలు ఈ శ్రీ విద్యను పుట్టించింది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటున్నారు, వీళ్ళు తెలుసుకుని పాటిస్తున్నారు అనే ఆ సంతోషంతో చిరునవ్వు నవ్వుతుందట. దరస్మేర ముఖాంబుజ, చిరునవ్వుతో ఉంటుందట. పైగా మనకు కూడా పూజ చేస్తున్నప్పుడు అమ్మవారిని అలా చిరునవ్వుతో దయగా చూస్తూ ఆవిడ కనిపిస్తే మనకు ఒక విధమైన ఆనందము, ధైర్యం కదా. అమ్ముంది మనకేంటి భయం ఉన్నట్టుగా. సో అలా నవ్వుతుందట. అసలు మామూలుగా కూడా ఎవరైనా వచ్చినప్పుడు పలకరించిన ముందు మనం మాట్లాడకపోయినా చిరునవ్వు నవ్వుతాం. ఎవరైనా కూడా కనిపించి తెలిసిన వాళ్ళు మన దగ్గరికి ఎవరైనా వస్తే ముందు చిరునవ్వు నవ్వుతాం. ఎందుకు? అది ఫస్ట్ పలకరింపు అన్నమాట, ఆదరణ, అది సంస్కారం. అలా అమ్మవారు కూడా ఎప్పుడు అలా భక్తుల్ని
చిరునవ్వుతో ఆశీర్వదిస్తూ ఉంటుంది అనమాట. ఈ చిరునవ్వు అనేది అమ్మవారికి చాలా ప్రత్యేకత. మనకి ఎన్నో చోట్ల వచ్చింది. వరహాసోజ్వలన్ముఖి అలాంటి నామాల్లో చెప్పుకున్నాం. అమ్మవారు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటుంది ఆవిడ. ఎందుకంటే ఎప్పుడు ఆనందం జ్ఞానంతో ఉంటుంది కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషాన్ని వెలిబిచ్చటం అన్నమాట. అది ఆ జ్ఞానాన్ని ఆనందాన్ని వెలిబుచ్చే పద్ధతి చిరునవ్వు అన్నమాట. ఈ చిరునవ్వు గురించి మూక కవి మూక పంచసత్యం చెప్తారు కదా. ఆ మూక కవి చిరునవ్వు మీదనే 100 శ్లోకాలు రాశాడు. ఆయనకు తృప్తి లేక చిరునవ్వుని గురించి వర్ణించటం. అలా ఆ నవ్వు అమ్మవారి నవ్వుకి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఎందుకంటే అదే ఒక ఆశీర్వాదం అన్నమాట మనకి. ఆ చిరునవ్వు చూస్తే భక్తులు చాలా ఆనందంగాను ధైర్యంగాను ఆవిడ్ని ఆరాధిస్తుంటారు. నవ్వలేకపోతే అసలు దరిద్రం అన్నమాట. ఎప్పుడు చుట్టుమట్లు ఆడుతూ ఉంటారే వాళ్ళకి దరిద్రం. అసలు వాళ్ళని చూస్తేనే పాపం వస్తుంది అనమాట. అట్లా కాదు, ఎవరినైనా చూడగానే ముందు చిరునవ్వు నవ్వాలట. ఎందుకంటే అదొక ఆదరణ అన్నమాట. ప్రతి వాళ్ళకి అది ఉండాలి. అది మానవత్వం, సంస్కారం. ఆవిడ అలాంటి నవ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరి ఎందుకు కూడా ఆవిడకి ఆదరణే కదా. అందుకని ధరస్మేర ముఖాంబుజ, ఎప్పుడు ఆవిడ ముఖం నవ్వు ముఖంగానే ఉంటుంది. సుముఖ అనే జోగి చెప్పుకున్నాం. ఎప్పుడు అలా ఉండాలని. దాన్ని సుముఖం అంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉండేది. చిన్నపండ్లాడే వాళ్ళ ముఖం చూస్తే కూడా విసుగు వస్తుంది. అట్లా కాకుండా చిరునవ్వుతూ ఉంటే సుముఖం. ఆమె సుముఖి, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటుంది ఆవిడ. ధరస్మేర ముఖాంబుజ, అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. ధరస్మేర ముఖాంబుజ. కౌళిని తర్వాతది కౌళిని. అదేనా కౌళిని అంటే కుల సంబంధమైనది. కౌళిని కులం అంటే చెప్పుకున్నాం మనం. ఈ ఆరు పద్మాలు మూలాధారం నుంచి ఇది భూమధ్యం వరకు ఉండేటువంటి ఆజ్ఞా చక్రం వరకు, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఉండే 6 చక్రాలని కులం అని, ఈ కులంలో వెళ్లే కుండలిని కౌళిని. ఆ కౌళిని ఆవిడ అని. పైన ఉండేది అకులం అని చెప్పుకున్నాం. కౌళిని అంటే కుల సంబంధమైనది. పైగా కుల ప్రచారంగా అంటే గురుకులం పితృకులం చెప్పుకున్నాం. ఆ పద్ధతిలో ఆరాధించడానికి పద్ధతిని కూడా కౌళిని అంటారు. కౌళ మార్గం అంటే ఆ పద్ధతి. ఏంటో శబ్దం కక్క కుక్ అనేదో వస్తుంది. అదేం డిస్టర్బ్ చేయట్లేదు కదా. సరే, అదే కౌళిని అంటే అది. అది కాకుండా కాళిదాసు గారు ఇంకోటి చెప్పారట. ఏం చెప్పారంటే తేజస్త్రితయం కులం, తేజస్త్రితయం కులం అని చెప్పారట. అంటే 3 తేజస్సుల కలయిక ఒక కులం అన్నట్ట. అంటే 3 తేజస్సులు ఉండేది అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 తేజస్సుల అంటే త్రికోణంగా 3 తేజస్సుల కలయిక కులం అన్నట్ట. అది కూడా మనకి సరిపోతుంది. మనలో 3 ఉన్నాయి కదా. అగ్ని మండలం, సూర్య మండలం, చంద్రమండలం శరీరంలోనూ ఉన్నాయి. మూలాధారం నుంచి మణిపూరం వరకు అగ్ని మండలం, ఆజ్ఞ నుంచి హృదయం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సూర్య మండలం, పైది చంద్రమండలం. ఈ మూడు శక్తులే కదా అగ్ని, సూర్య, చంద్రుల యొక్క తేజస్సుతో ఉన్నది. కాబట్టి ఇది కూడా మనం చెప్పుకున్న దానికి సరిపోతుంది అన్నమాట, కులం అనే దానికి. ఇది కౌళిని. ఈ మార్గంలో ఆరాధన అంటే కుండలిని శక్తి పంపించటం. ఇది కౌళిని కులయంలో చేయడం. తర్వాత స్థిరి చక్రంలో కూడా ఈ 3 ఉన్నాయి. మొదటి 3 ఆవరణలు అగ్ని మండలం, తర్వాత సూర్యమండలం, పైన చంద్రమండలం. కాబట్టి అది కూడా కౌళిని. అంటే శ్రీచక్ర ఆరాధన కూడా దాని పేరు కౌళ మార్గం. కాబట్టి కౌళిని అంటే శ్రీచక్రార్చన, మన శరీరంలో కుండలిని సాధన, 3 తేజస్సులను కలుపుకోవటం. ఇది ఈ కౌళిని అనే దానికి అర్థం. ఈ విధంగా అమ్మవారు 3 పద్ధతుల్లో ఉంది కాబట్టి ఆవిడ పేరు కౌళిని. తర్వాత కేవల అంటే కేవలం అదేంటంటే అది తప్ప ఇంకోటి లేదు అన్నప్పుడు కేవలం అంటాం. కేవల ఒక్కటే అన్నమాట. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అర్థం. కౌళిని కేవలం అంటే ఒక్కటే, ఏకం అద్వితీయం బ్రహ్మ. పైగా అమ్మవారు కూడా చండీలో ఏం చండీ సప్తశతిలో ఏకైవాహం అద్వితీయ కా, ఇంకో ద్వితీయ కా, రెండో వాళ్ళు ఎవరున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను రా అని యుద్ధానికి చెప్పినప్పుడు నేను ఒక్కదాన్నే అంటే కేవల, ఇంకెవరు లేరు. కౌళిని వరకు చెప్పుకున్నాం. కేవల నుంచి రేపు చెప్పుకుందాం. స్వస్తి.